విద్యార్థులు ఎవరైనా 5-6 సబ్జెక్టులను బట్టి పట్టి మార్కులు సాధిస్తున్నారు. కానీ కొలువుల వేటలో తేలిపోతున్నారు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు చాలా అవసరం. అప్పుడే కోరుకున్న ఉద్యోగం వస్తుంది. అలాంటి నైపుణ్యాలనే నేర్పిస్తోంది పార్వతీపురం జిల్లా గమ్మలక్ష్మీపురం స్కిల్ హబ్. మరి అక్కడ ఏ కోర్సులు ఉన్నాయి, ఎంతమంది శిక్షణ పొందుతున్నారు, శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలని కథనంలో తెలుసుకోండి. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విద్యార్హత ఉంటే సరిపోదు. కొలువు కొట్టాలంటే సంబంధిత నైపుణ్యాలు ఉండాలి. దానిని అధిగమించేలా నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్ ఏర్పాటు చేసింది. విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించడమే కాదు, వారికి ఉద్యోగ భరోసా కల్పిస్తోంది కేంద్రం. ఇక్కడ యువతకు నైపుణ్య శిక్షణ పూర్తిగా ఉచితం. 3 నెలల పాటు రోజుకు 5 గంటలు డేటా ఎంట్రీ, జనరల్ డ్యూటీ సహాయకులు, ఫీల్డ్ రిసెప్షనిస్ట్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి బ్యాచ్కు 30 మందికి అవకాశం కల్పిస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 325 మందిలో సగానికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో కొలువులు దక్కించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గానికి చెందిన వీరంతా ఇంటర్, డిగ్రీ, ఐటీఐ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు. ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉండటం, ప్రైవేటు రంగంలోనూ అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఇలాంటి వారందరికీ గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ హబ్ వరంగా మారింది. నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. అది అయితే ఖాళీగా ఉంటే నాకు ఈ కోర్సు గురించి చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ కంప్యూటర్ బేసిక్ మీదే తీసుకుంటున్నారు. సో నేను ఇంతకుముందు అలాంటిది ఫేస్ చేశాను వైజాగ్లో. అక్కడ నీది కంప్యూటర్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా, నీకు ఆ స్కిల్స్ ఉన్నాయి టైపింగ్ స్కిల్ అది అడిగితే, లేదు సార్ నేను ఇంకా దాంట్లోకి వెళ్ళలేదంటే, అది నేర్చుకుని రా, ఈసారి నీకు పక్కాగా ఇలాంటి దాని మీద ఇస్తాం జాబ్స్ అన్నారు. అలా అయితే నేను నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడ సార్కి కలిస్తే 3 months ఉంది కోర్స్ అని చెప్పారు. సో దానివల్ల నేను ఇక్కడ జాయినింగ్ అయ్యాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అటు వెళ్దాం అనుకుంటున్నాను. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అంటే ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, డిజైన్స్, ఇన్విటేషన్కి మనకి ఎక్కువ యూజ్ అవుద్ది. ఎక్సెల్లో డేటా ఎంట్రీ ఎక్కువ తీసుకుంటారు. అది మోర్ దెన్ ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నాయి బయట. అయితే చాలా మందికి ఇంటర్వ్యూస్ వీటన్నిటికీ వస్తున్నా కూడా టైపింగ్లో ఇలాంటిలో చాలా స్లో ఉండడం వల్ల రిజెక్టెడ్ అవుతున్నారు. సో ఇక్కడ ప్రాక్టీస్ అవుతేనే వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ అవ్వడానికి మోర్ దెన్ ఇలా ఎక్కువ స్కిల్ ఎక్కువ పెంచుకోవడానికి నేను స్కిల్ హబ్లో జాయిన్ అయ్యాను సార్. నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. నాకు గుమ్మలక్ష్మీపురంలో కంప్యూటర్ కోచింగ్ అవుతుందని చెప్పారు. అందుకే ఖాళీగా ఉండడం ఎందుకు అని నేను కంప్యూటర్ జాయినింగ్ అయ్యాను. ఇప్పుడు కంప్యూటర్ మీద చాలా జాబ్స్, చాలా ఆపర్చునిటీ అన్నీ వస్తుంది. నేను ఇక్కడ జాయినింగ్ అవ్వడం చాలా మంచిదని నేను ఇక్కడ జాయినింగ్ అయ్యాను. ఎంఎక్స్ వర్డ్లోనే వర్డ్, ఎక్సెల్, ఇంకా పవర్ పాయింట్ అన్నీ నేర్చుకున్నాను. ఇది బయట ఫ్యూచర్లో బాగా ఉపయోగపడద్దని నాకు అనిపించింది. ఎంచుకున్న విభాగంలో నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కంప్యూటర్ నాలెడ్జ్ సహా పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ. నేను స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నాను సార్, కంప్యూటర్ స్కిల్స్. అవి నాకు లైఫ్లో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అవి బయటన ఎక్కడైనా సరే నేను ఏదైనా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే దాంట్లో ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మాత్రం కొంచెం ఫ్రీగా నేర్చుకోవడానికి ఉంటుంది సార్ నాకు అవకాశం. రూమ్ రెంట్ అనేసి, ఈ ఫుడ్, ఈ విషయాలన్నీ చూసుకోవాలి. అక్కడ కొన్ని వేలలో ఖర్చు అవుతుంది. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా నేర్చేసుకోవచ్చు సార్. ఇంట్లో ఉండి ఇక్కడ నుండి వ్యాపారం చేసుకుంటూ నేర్చేసుకోవచ్చు. ఈ స్కిల్ హబ్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. బయటన ఎక్కడైనా సరే నేను బతకగలని నాకు నమ్మకం వస్తుంది సార్. అగ్రికల్చర్ చేశాను. అగ్రికల్చర్ తర్వాత డిగ్రీ చేశాను. డిగ్రీ రిలీవ్ అయ్యాక ఖాళీగా ఎందుకు ఉండాలనేసి స్కిల్స్ హబ్లో జాయిన్ అయ్యాను సార్. ఇందులో నాకు తెలియనివి అన్నీ నేర్పిన సార్ స్కిల్స్ హబ్లోన. ఎక్సెల్, పవర్ పాయింట్, నెక్స్ట్ ఎంఎస్ వర్డ్,
ఇలా బయటకు వెళ్తే అదే ఉపయోగపడడానికి కొన్ని స్కిల్స్ నేర్పుతున్నారు సార్. ఇప్పుడు ప్రపంచం అనేది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇలా ముందుకు వెళ్తుంది సార్. మనం మినిమం ఎంత చదువుకున్న సిస్టమ్ వరకు తెలియనప్పుడు మరి వేస్టే కదా సార్. ప్రపంచం అనేది సిస్టమ్ మీద ఆధారపడింది. సో సిస్టమ్ నేర్చుకుంటే బయట ఎక్కడికైనా వెళ్ళి అలా ఉండగలను అనేసి హోప్ ఉంది సార్. స్కిల్ హబ్ శిక్షణకు మంచి స్పందన వస్తోందని అంటున్నారు అక్కడి ట్రైనర్లు. యువతీ యువకులు సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. స్కిల్ హబ్ సెంటర్ అనేది ఓపెన్ చేశారు. 2.5 years అయిందండి. ఈ 2.5 yearsలో మనం 16 డిఫరెంట్ కోర్సెస్కి మనం కోర్సుకి ట్రైనింగ్ ఇచ్చాము. దాదాపు 400 మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ కోచింగ్ జాయిన్ అయ్యి తీసుకున్నారండి. ఇక్కడ మనకేంటంటే ఎడిషనల్ స్కిల్ అనమాట. అంటే ఇప్పుడు డిగ్రీ చేసినా సరే వాడు పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఇది ఒక ఎడిషనల్ స్కిల్ కింద ఈ 3 months కోర్సు. ఈ 3 months కోర్సు ఏంటంటే ఒక రిసెప్షనిస్ట్ అని, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్ అని, లేకపోతే డొమెస్టిక్ ఐటీ హెల్ప్ డెస్క్ అసిస్టెంట్ అని, ఫీల్డ్ టెక్నీషియన్ అని, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఒక్కొక్క ప్రత్యేక కోర్సుని మనం ఇక్కడ డిజైన్ చేస్తాం అనమాట. అదంతా కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ తాలూకా సిలబస్ని అనుసరించుకునే ఇది అంతా ఉంటుందన్నమాట. ఈ కోర్సు అసెస్మెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందండి. ఇది మామూలుగా సర్టిఫికేట్ చాలా వాల్యూ ఉంటుంది. ఇది ఈ అసెస్మెంట్ కూడా ఏంటంటే మనకి ఎవరు వస్తారో కూడా తెలియదు. ఇండియాలో ఎక్కడైనా ఎవరైనా రావచ్చు, ఏ అసెస్మెంట్ ఏజెన్సీ వాళ్ళైనా రావచ్చు. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా స్టూడెంట్ తాలూకా క్యాలిబర్ని వెరిఫై చేసుకునే మనకి స్టూడెంట్ పాస్ ఇస్తారు. అందువల్ల ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ తాలూకా సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్. ఇప్పటి వరకు అయితే 15 బ్యాచ్లు టోటల్గా స్టార్ట్ అయ్యాయి సార్. తర్వాత 16 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 17 బ్యాచ్ ఇంకా మధ్యాహ్నం బ్యాచ్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం దూర ప్రాంత విద్యార్థులు అయినా సరే ఇప్పుడు వారు ఫుడ్ అండ్ అకామిడేషన్ లేకపోయినా సరే వాళ్ళు ఛార్జీలు పెట్టుకుని ఇప్పుడు వరకు అలాగా నేర్చుకోవడం తప్పంత ఆలోచనతో వచ్చి నేర్చుకుని వెళ్ళారు. ప్లేస్మెంట్ కూడా వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్నంత అక్కడ సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకున్నారు కంపెనీ వాళ్ళు. ఈ స్కిల్ డెవలప్మెంట్ రాకమునుపు ఇక్కడ ఈ ఏరియా పిల్లలు ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. సో ఈ ఐటీడీఏ ప్రాంతంలో ఈ స్కిల్ సెంటర్ రావడం వల్ల ఈ మంచి ఉపయోగం పొందుతూ ఉన్నారు. సో ఇంతకు మునుపు ఇప్పుడు చాలా తేడాగా ఉంది. మంచిగా వాళ్ళు నైపుణ్యం పెంపొందించుకొని జాబ్ పరంగా అర్హత పొంది మంచి జాబ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉపాధికి బాటలు వేసుకుంటున్న వీరంతా ఉచిత శిక్షణ, జాబ్ మేళాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.